పెదవులతోటి పిలిచే పిల్లపిల్ల కన్నా మనసారా సైగే చాలంటున్నా. నంబర్ 4 సూపర్ క్యూట్ వాయిస్ అంట. నీకు సూపర్ క్యూట్ వాయిస్ అంట నీది. వాయిస్ అంత బాగుండదని నాకు తెలుసు. ఏమంటావే నువ్వు? సీరియస్లీ కావాలంటే చాట్ చెక్ చేసుకోపోయినా అయితే నేను నమ్మకపోతే దవే రంగులే హే రంగులే లిపోకలు ఏం చేస్తున్నాం? లిపోకల ఏం చేస్తున్నాం అంటున్నా. ఇక్కడ సేఫ్ గా దిగా కిల్స్ కూడా లేవు. ఎన్ని కిల్స్ అని? 0. మొన్న మొత్తానికైతే మీరు మంచిగా సపోర్ట్ చేసుకున్నారన్నమాట నన్ను వదిలేసి. ఎప్పుడు అమ్మాయిలు అంతేనా? చచ్చిపోయావా? చచ్చిపోయినా. యూజ్ ఇచ్చినాడు. వేరే కాల్ చేయాలి. ఘోరంగా ఆడి మన దగ్గర క్యారల్ ఉంది. తిన్నావా మరి? అవని తిన్నావా అంటున్నా. నేను ఇట్లా మర్చిపోలేదు. నేను బాగానే గుర్తుపెట్టుకున్నా అంటున్నా. మర్చిపోయాను. నాకు అర్థం కాలే అసలు ఏమన్నా. పావని నేమో మర్చిపోలేదు అంటున్నా. మర్చిపోయావా నన్ను? మర్చిపోలేదు అంటున్నా. గుర్తుపెట్టుకున్నా. అందుకే పావని అన్నా కదా. నాకు నీ పేరు తెలియదు. నాకు నీ పేరు తెలుసుగా. అది చాలే. నేను చెప్పాను, నువ్వు నాకు చెప్పలే. నువ్వు అడగలే కదా. ఇప్పుడు చెప్పు. నా పేరు సతీష్ కానీ నువ్వు పండు అని వీలు, సతీష్ అని వీలు, లేదంటే సతీ పండు అని వీలు, లేదంటే ఓన్లీ పండు అని వీలు, నీ ఇష్టం. 3 నేమ్స్ ఉన్నాయి. సతీ పండు ఒకటి, సతీష్ ఒకటి, మెయిన్ పేరు సతీష్, ఇంకోటి ఏమో ఓన్లీ పండు. అర్థమైందా? నీ నిక్ నేమ్ ఏంటి? నాకేం లేదు. నేను ఆనే చచ్చిపోయినా. మళ్ళీ ఆడికి వెళ్తావు ఏంది పిచ్చి? నువ్వు ఇక్కడ చచ్చిపోయావా? చూసుకో ఒకసారి. ఈ రీకాల్ ఇవ్వద్దా? చచ్చిపోతావు పిచ్చి. ఆడు మంచిగా క్యాంప్ చేయిస్తుండు. చూసుకో నీ పని ఒకటి. ఓ నా పెట్టదు. ఇదేనా? అదే అనుకుంటా. అదే అదో తెలియదు కానీ అదే ఇంచుమించు అదే సైడ్ ఉంటది. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఈ బిల్డింగ్ ఉంది కదా, రైట్ సైడ్ బిల్డింగ్. అది కాకుండా దాని ముందు ఇంకోటి ఉంది కదా, దాని మీద లోపల ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉండో తెలియదు. వెళ్ళి చూడు. వాడు నీకోసమే వెయిటింగ్. నీ దగ్గర ఏమో సైలెంట్ ఇచ్చే చూద్దాం. అమ్మో ఏలేదా? పోయిండేమో. వెళ్ళిపోయాడేమో. అలా నువ్వు వచ్చేస్తా అక్కడ దిగి పడేస్తా. ప్లానింగ్ లోడ్ చేసుకోతారుగా. నాకేముంది అలా చెప్పు. యూజీ ఉంది. ఏముంటదైనా అడంతా తెంగేసి ఐ మీన్ తీసుకుంటున్నాడు. నీకు తెలుసా? హలో, యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బూతులు మాట్లాడడం చాలా తగ్గించేసిన. అంటే బూతులు ఉంటే బాగుండదు అనేసి. అప్పటి నుంచి నాకు బూతులు అసలు మంచిగా మాట్లాడుతున్నా. ఒక్కసారి ఈమె పరిచయం అయింది కదా, మస్తు కంఫర్ట్ ఇచ్చింది. మాట్లాడతా నేను బూతులు మాట్లాడతా. అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను అలా తెలుసా. నేను మాట్లాడుతున్నా కానీ ఏ ఒక్క బూత్ ఇట్లా రావట్లేదు నీ దగ్గర నుంచి. ఈ మధ్య తగ్గింది. అంటే కంట్రోల్ చేస్తుంది. చాలా ఎక్కువ అయిపోయింది. ఒక బూత్ చెప్పు. చెప్పండి ఏంటి చెప్పు అను. ఏవండి అదేంటి? బూతులే ఉండాలి. అంతాక్షరి అర్థమైందా? బూతులే ఉండాలి దాంట్లో. అర్థమవుతుందా? సిగ్గుపడుతున్నావా? సరే ఇష్టం. మళ్ళా అలవాటు అయిపోద్దేమో అని. ఏం కాదు ఒక్కసారి. అయినా నేను అనలేను ఇప్పుడు. నేను ఇప్పుడు అనలేను. అవునవును, మీ వాళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ ఎప్పుడు ఆడతాం. ఇది ఐడియా ఎప్పుడు వచ్చిందంటే సాయంత్రం అయి వచ్చింది. ఎవరో అంతాక్షరి ఆడుతారు. అంతాక్షరి ఆడుతుంటే అరే మనం ఇట్లా ట్రై చేయొచ్చు కదా అని అనిపించింది. బాగుంది కదా ఐడియా యాక్చువల్ గా. కానీ మన ఛానల్ ఏమో ఫ్యామిలీ ఫ్రెండ్లీ అన్నమాట. ఇట్లా బూతులు మాట్లాడితే బాగుండదు అనేసి మాట్లాడతలేను రికార్డ్ చేసేటప్పుడు. నేను మాట్లాడని ఉండవు కానీ వేరే వాళ్ళే మాట్లాడి ఒక 2-3 వర్డ్స్ ఉంటాయి అంతే. కానీ అదే మస్తు హిట్ అయింది సార్. నాకు అర్థం కావట్లేదు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా అలా కానీ అలాగే ఫేమస్ అవుతారు. అలాగే అందరికి అలాగే నచ్చింది. నా లెవెల్ 3 హెల్మెట్ దొబ్బేసా. కావాలా? నా లెవెల్ 3 హెల్మెట్ దొబ్బా. నీకెందుకు? ప్రో ప్లేయర్ కే కావాలి లెవెల్ 3 హెల్మెట్. అవసరం లేదు. వచ్చారు అసలే. బాబోయ్ ఎంత మంది దిగారో తెలుసా? జాగ్రత్తను అంటే చచ్చావు. ఇంకా నీకోసం వచ్చారు. చావు. బోలో రాని లోపల రాని వేద్దాం. నువ్వు ఇచ్చాడు కూర్చో. నేను ఇక్కడ కూర్చున్నా. ఆడ ఏడు నుంచి వచ్చి వేసుకుంటాడో ఏమో. మీకు ఈ డ్రెస్ మస్తు నచ్చిందా? మీరు వేసుకున్న డ్రెస్. ఎందుకు ఇట్లా చేస్తా? ఆడ వస్తాడు.
అర్థం చేసిన. ఓ కొట్టు కొట్టు కొట్టు. ఏడేడా కనలేదు, సారీ. అక్కడే ఉన్నాడు. నువ్వు వెనకట్లు వస్తున్నావు అనుకున్నాను. వెళ్ళకు దాంతో కొట్టేస్తాడు. రీలోడ్, సారీ. ఎగ్జిట్ అయిందా? అవుతావా? ఎగ్జిట్ అవ్వకుంటుంది. కన్నులతో చూసేటి కొంచెమే గుండెల్లో లోతే కనిపించని. నా కాలర్ ట్యూన్ ఇట్లా ఇదే. పెదవులతోటి పిలిచే పిల్లపిల్ల కన్నా మనసారా సైగే చాలంటున్నా కలైల కోసం. చెక్ చేసారు. నంబర్ 4 సూపర్ క్యూట్ వాయిస్ అంట. నీకు సూపర్ క్యూట్ వాయిస్ అంట నీది. జోకులు ఎందుకు? వస్తున్నాయి కమెంట్లు. జోకులు సీరియస్లీ కావాలంటే చెక్ చేసుకో చాట్ పోయేసి. కార్తిక్ కి థ్యాంక్ యూ చెప్పు. కార్తిక్ కి నీ వాయిస్ బాగుందని చెప్పాడు అయ్యా. ఫస్ట్ ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పు అక్కడ కార్తిక్ కి. థ్యాంక్ యూ కార్తిక్ బ్రో. కానీ నేనైతే థ్యాంక్ యూ. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తలే. నా వాయిస్ అంత బాగుండదని నాకు తెలుసు. ఏదో ఇది జోకులు వేస్తారు నాకు తెలుసు. బట్ ఆ జోకులు ఇట్లా చెప్పినందుకు, ఎక్స్ప్రెస్ చేసినందుకు థ్యాంక్స్. ఏమంటే సీరియస్లీ కావాలంటే చాట్ చెక్ చేసుకోపోయినా అయితే నేను నమ్మకపోతే దబే.